ఆనందికి సన్మానం చేయాలని చెప్పి అందరైతే చాలా హడావుడిగా ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. ఆనంది కూడా హడావుడిగా ఉంటుంది. ఆదిత్య ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటాడు ఆదిత్య. ఆనంది ఎంత పలకపోవడంతో ఏంటి ఆనంది ఎంత పిలిచినా పలకట్లేదు అని చెప్పేసి ఇంకా ఆనంది ఆనంది అని గట్టిగా పిలుస్తాడు. ఆదిత్య గారు ఏంటి పిలుస్తున్నారు అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది. ఏంటి ఆనంది బిజీగా ఉన్నావుగా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అవును ఆదిత్య గారు, ఏ చీర కట్టుకోవాలో అర్థం కాక చీర సెలెక్ట్ చేసుకుంటున్నా, మీరు చెప్పరా నాకు ఏ చీర కట్టుకోవాలో అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది. ఆదిత్య ఇంకా ఆనంది అడిగిన మాటకి ఇప్పుడు కనుక నేను ఆనందికి చీర సెలెక్ట్ చేస్తే మళ్ళీ నా పెనిమిటి సెలెక్ట్ చేసిండు అని అందరికీ సన్మానంలో చెప్తుందేమో, లేదు నేను ఆనందికి చీర సెలెక్ట్ చేయకూడదు అని చెప్పి ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు, చెప్పండి ఆదిత్య గారు వీటిలో నాకు ఏ చీర బాగుంటుంది అని చెప్పండి ఆదిత్య గారు అని ఆనంది మరీ అడుగుతుండగా, ఆనంది ఏదైనా అనుకొని ఆనంది నా ఫ్రెండు, అగ్రిమెంట్ పెళ్ళని నా మనసులో ఉంది కదా, తనకి పదే పదే గుర్తు చేయక్కర్లా, తను పెద్ద లాయరు, తనకు అన్నీ గుర్తే ఉంటాయని చెప్పి ఆదిత్య అంతే మనసులో అనుకొని, ఆనంది ఇదిగో చూడు ఈ ఎల్లో చీర పర్పుల్ బార్డర్ వచ్చిన చీర అయితే కట్టుకో ఆనంది అని చెప్పేసి ఆదిత్య చెప్తూ ఉంటాడు. గట్లన ఆదిత్య గారు ఇది బాగా నచ్చిందా మీకు అనగానే, బాగుండదు ఆనంది నీకు ఈ కలరు అని చెప్పి ఆదిత్య అంటుంటాడు. ఆనంది సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా ఆనంది అయితే మంచిగా రెడీ అయ్యి బయటకు వచ్చి ఆదిత్య కోసం ఎదురు చేస్తూ ఉంటుంది. ఆదిత్య ఇంకా రాకపోవడంతో ఏంటి ఆదిత్య గారు ఇంకా రాలేదా అని చెప్పేసి ఆదిత్య గారు అని ఆనంది లోపలికి వెళ్ళి చూడగానే ఆదిత్య ఇంకా రెడీ అవ్వడు. ఏంటి ఆదిత్య గారు ఇంకా రెడీ అవ్వలేదా, గిట్లయితే ఎట్లా, సన్మానం నాకు కానీ అక్కడ సన్మానం మనం వేరే వాళ్ళకి మనం చుట్టానికి పిలుస్తున్నట్టు ఉంది ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అదేం లేదు ఆనంది, నేను నీకు శారీ సెలెక్ట్ చేశాను కదా, మరి నువ్వు నాకు కోటు సెలెక్ట్ చేయవా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. నేనా మీకా ఇటువంటి కోట్లు ఏంటి నాకు తెలియదు ఆదిత్య గారు, నాకు తెలిసింది ఒక్కటే ప్యాంటు సొక్క, నేను చిన్న తాయింటి నుంచి ఎప్పుడు సూటు బూటు ఎప్పుడు నేను చూడలేదు, ఎప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు ఆదిత్య గారు అంటే, అందుకే ఇప్పుడు సెలెక్ట్ చేయ ఆనంది అని ఆదిత్య అంటుంటాడు. అదేంటి ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఇంకా ఆనంది అయితే ఆదిత్య గారి కోసము, సరే ఆదిత్య గారు ఇదిగోండి ఇది చూడండి, ఇది వేసుకోండి, ఈ గ్రీన్ కలర్ మీకు చాలా బాగుంటుంది, నాకైతే నచ్చిందని ఆదిత్యకైతే గ్రీన్ కోట్ ఇస్తుంది. ఇంకా ఆదిత్య ఓకే ఆనంది అని చెప్పి రెడీ అయ్యేస్తాను 5 minutesలో అని చెప్పి ఆదిత్య అయితే వెళ్తాడు. ఆదిత్య గారు రెడీ అవ్వడానికి వెళ్ళారు. మరి అత్తయ్య మామయ్య రెడీ అయిపోయారా అని చెప్పేసి ఆనంది అయితే బయటకు వచ్చి చూస్తుంది. బయట అయితే సన్మానానికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చాలా గ్రాండ్గా జరగటంతో ఆనంది సంతోషపడుతూ ఉంటుంది. ఎంత బాగా డెకరేషన్ చేశారు, ఆనంది సన్మానం అని చెప్పేసి రాశారు, నాకు చాలా ఆనందంగా ఉంది, నాయన అమ్మ కూడా వస్తే బాగుండేది కదా అని ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒక ఆనంది అత్తయ్య గారు మామయ్య గారు రెడీ అయ్యారా, వెళ్దామా బయటికి అని చెప్పి ఆనంది అంటూ ఉంటే, వెళ్దాం ఆనంది ఉండు వెయిట్ చేయి, ఆదిత్య ఏడి అని చెప్పింటే ఆయన రెడీ అవుతున్నారు అత్తయ్య గారు అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. అవునా, ఆదిత్య కూడా రెడీ అయినాక అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి సునంద అంటుంది. సరే అత్తయ్య గారు అని ఆనంది ఆదిత్య గారు అని అరుస్తూ ఉంటుంది. ఏంటి ఆనంది అరుస్తూ ఉన్నావు మళ్ళీ అని చెప్పి ఆదిత్య అడుగుతుంటారు. ఏంటి ఇంకా ఆదిత్య గారు మీరు ఇంకా రెడీ అయిపోతే ఎట్లా చెప్పండి అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఇదిగో అయిపోయింది అని చెప్పి ఆదిత్య కోట్ వేసుకొని బయటకైతే వస్తాడు. పదండి ఆదిత్య గారు అని ఇంకా ఆనంది సునంద అందరైతే బయలుదేరుతారు. ఇంకా బయటికి బయలుదేరటంతో ఇంక సునంద అయితే బయట బ్యానర్ చూసి, నా కోడలి సన్మానం అంటే ఎట్లా ఉండాలి, ఇట్లాగే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక పదండి అని ఒక అడుగు ముందుకు వేయడంతో అక్కడికి జ్యోతి వాళ్ళ కుటుంబం వస్తుంది. జ్యోతి వాళ్ళ కుటుంబం రావడంతో ఒక్కసారిగా అందరి మొహాల్లో ఆనందం పోయి షాక్కి అయితే గురి అవుతారు. ఆనంది మాత్రం జ్యోతి అమ్మ వాళ్ళు వచ్చారన్న సంతోషంలో ఉంటుంది. ఇంకా ఆనంది అయితే ఆదిత్య గారు మా అమ్మ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. తెలుసు ఆనంది చూశాను, అయినా మీ జ్యోతమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఆదిత్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు. ఆదిత్యకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఆనంది అయితే సైలెంట్గా ఉంటుంది. అయినా కానీ ఇక్కడికి మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది సునంద. ఆనంది
నువ్వు పిలిచావా వీళ్ళని అనగానే లేదండి నేను పిలిచాను అని చెప్పేసి ప్రిన్సిపాల్ మేడం అయితే అంటూ ఉంటుంది. ఆ మాటకి మీరు పిలిచారా? ఇక్కడ సన్మానం జరుగుతుంది నా కోడలు ఆనందిక లేకపోతే లాయరు మనవరాలకి జరుగుతుంది అనుకున్నారా? అసలు నన్ను పర్మిషన్ లేకుండా మీరెందుకు పిలిచారు అని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే, అదేంటి మేడం, ఆనంది ఎల్ఎల్బి స్టేట్ ఫస్ట్ రావడానికి చదివింది ఆనంది అయినా ఆనంది వెనక ఉండి నడిపించింది జ్యోతి వాళ్ళేనే మేడం అని చెప్పి ప్రిన్సిపల్ అంటూ ఉండగా, ఇంకా సునంద ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటుంది. ఆనంది మాత్రం ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆదిత్య అయితే ఏం మాట్లాడకపోవడంతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి నా కళ్ళ ముందు ఒక్క క్షణం వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ఆనంది మీ వాళ్ళని నువ్వు వెళ్ళమని చెబుతావా, నేనే సెక్యూరిటీ చేత వెళ్ళిపోమని చెప్పిమంటావా అని చెప్పి సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే ఆ సునందతో మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య గారు ప్లీజ్ ఇదొక్కసారికి నా మాట కోసం మా జ్యోతమ్మ వాళ్ళని ఉండనేయండి అత్తయ్య గారు అనగానే, ఆనంది ప్లీజ్ నువ్వేం బాధపడమాకు అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అది కాదు జ్యోతమ్మ ఒక్క నిమిషం అని చెప్పి ఆనంది అయితే ఇంకా ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆదిత్య ఏమో మనసులో ఆనంది బాధపడుతున్న సంగతి చూస్తూ ఉంటాడు కానీ ఏం సమాధానం చెప్పడు. ఆనంది మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య గారు ప్లీజ్ మీకు దండం పెడతాను, ఇదొక్కసారికి మా జ్యోతమ్మ వాళ్ళని ఉండనియండి. నేను ఎట్లుగు పిలవలేదు మా జ్యోతమ్మ వాళ్ళు, ఆ శివయ్యే ఇలా ఈ ప్రిన్సిపాల్ మేడం నోటి ద్వారా పిలుపు అయితే అందించాడు. ప్లీజ్ ఆదిత్య గారు నా కోసం ఇదొక్కసారికి మా జ్యోతమ్మని ఉండనివ్వండి ప్లీజ్ అని ఆనంది బతిలాడుతూ ఉంటుంది. ఆనంది బతిలాడుతూ ఉండగా ఆదిత్య ఆనంది ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన క్షణం, ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన ఆనందిని మనం బాధ పెట్టడం అవసరమా? లేదు, ఆనంది బాధపడకూడదు. ఆనందిని ఎలాగైనా సంతోషంగా ఉండమని చెప్పాలి. మమ్మీ వాళ్ళని ఉండనివ్వు మమ్మీ అని ఆదిత్య అయితే సునందకి షాక్ ఇస్తాడు. సునంద ఆదిత్య అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు మమ్మీ ఇది ఒక్కసారికి వాళ్ళు ఉండండి, రెండోసారి మన పర్మిషన్ లేకుండా మన ఇంటికి వెళ్ళి వస్తే ఒప్పుకునేదే లేదని ఆదిత్య అంటూ ఉంటాడు. మరి ఆనంది కోరిక ప్రకారం ఆదిత్య అయితే ఇంకా జ్యోతి వాళ్ళని ఉండమని చెప్తాడు. ఆనంది రాండి జ్యోతమ్మ, రాండి సూర్యబాబు, రాండి లోపలికి అని చెప్పి ఆనంది సన్మానం దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. సన్మానంలో ఆనంది జ్యోతి గురించి చాలా గొప్పగా చెప్తుంటే ఆదిత్య చాలా కోపంగా సీరియస్ అవుతూ ఉంటాడు. సీరియస్ అవుతూ ఆనందితో ఏం మాట్లాడాలో తెలియక కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఆనంది అయితే జ్యోతి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. జ్యోతి గురించి చెప్పిన మాటలు పదే సన్మానం అయిపోయినాక ఆదిత్య గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గుర్తు చేసుకొని ఆనందిని, చూడు ఆనంది, మీ జ్యోతమ్మ నీకు లాయర్ చదవటానికి సహాయం చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి. ఈ ఇంటి కోడలంటే ఈ ఇంటి వాళ్ళకి నచ్చినట్టుగానే ఉండాలి, నీకు నచ్చినట్టుగా నువ్వు బిహేవ్ చేయకూడదని ఆదిత్య అయితే ఆనందికి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా ఆనంది అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.